కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఓ దశలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆయన్ను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో బట్టి, శ్రీధర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన తమ అందరికీ మార్గదర్శకులని చెప్పారు బట్టి. ఆయన అనుభవాన్ని ప్రభుత్వం నడపకపోవడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యతమిస్తూ గౌరవిస్తుందని తెలిపారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్తాపం చెందితే తామందరం బాధపడతామని బట్టి అన్నారు. తాను కాంగ్రెస్ను వదిలే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతానని జీవన్ రెడ్డి అన్నారు. చేరికల విషయంలో మనస్తాపం చెందానని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానని, ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు తనకు ఉందని అన్నారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్లనే రాజీనామా సమర్పించలేదని, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ ఇస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గి పార్టీ బలోపేతం కోసం ఎప్పటిలాగే పనిచేయాలని సూచించినట్లు సమాచారం అందుతోంది. దీనికి తోడు జీవన్ రెడ్డికి మంత్రి పదవిని సైతం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్గా నాయకులు 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు. వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తున్నారు. అంటే మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు. దేని దానికి అంటే మీరు ఏమో అడుగుతున్నారు? అంటే మీకున్న అభ్యంతరం ఏంటి? మీకున్న అభ్యంతరం అసెంబ్లీలో మాట్లాడుతున్నా. అసెంబ్లీలో చెప్పండి. అంటే మీకున్న అభ్యంతరం ఏంటి? అసెంబ్లీకి వస్తున్నా. కాంగ్రెస్ లో ఉంటే పోతాను ఎవరు అనుకుంటున్నాను? కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటారు? కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలనే కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటలేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు. ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో